చిమ్మ దెబ్బలు అనుకొని మేము పోయాం. నా కొడుకు బలం మీద పనుకొని ఇంక తర్వాత లేడు. ఇతని పేరు నిమ్మకాయల హరికృష్ణ. తల్లిదండ్రులు, భార్య, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు. ఉన్నంతలో సంతోషంగా సాగిపోతున్న జీవితం. ఇద్దరు ఆడపిల్లలు కావడంతో మూడో కాన్పులో కొడుకు పుట్టాలని దేవుణ్ణి కోరుకునేవాడు. భార్యను డెలివరీ కోసం హాస్పిటల్లో జాయిన్ చేశాడు. డెలివరీ ఖర్చుల కోసం డబ్బులు తీసుకొద్దామని సొంతూరు దగదర్తి మండలంలోని లయన్స్ నగర్కు వెళ్ళాడు. డబ్బులు తీసుకుని హాస్పిటల్కు వెళ్తూ ఉండగా హైవే పైన యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఆ రోజు హరికృష్ణ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ మగబిడ్డ కోసం ఎందరో దేవుళ్లకు మొక్కిన హరికృష్ణ మాత్రం కొడుకు మొహం కూడా చూడకుండానే ప్రాణాలు కోల్పోయాడు. ఇది విధి అని చాలా మంది అనొచ్చు, కానీ ఇలాంటి ఘటనలు ఆ హైవే పైన ఎన్నో జరిగాయి. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. ఈ ప్రమాదాలకు కారణం విధి మాత్రమే కాదు, పాలకులు, అధికారుల నిర్లక్ష్యం అన్నది జగమెరిగిన సత్యం. 6 లైన్ల హైవే ఒక్కసారిగా 2 లైన్లకు కుచించుకుపోవడంతో ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలకు ప్రధాన కారణం. ఆసుపత్రిలో ఉండింది అమ్మాయికి నొప్పులని వాళ్ళకి ఆసుపత్రికి తీసుకుపోయాము. ఆసుపత్రికి తీసుకుపోయిన తర్వాత డబ్బులు సాలవని వాళ్ళకి మళ్ళా వచ్చి బెట్టుకుంటూ పోయాడు డబ్బులు చేస్తానని. ఆ తేటంలో అట్లాగా అయిపోయింది. నా కొడుకు అట్లాగా అయిపోయింది. నా చెల్లెలు కొడుకుని తీసుకొని చిమ్మ దెబ్బలు అనుకొని మేము పోయాం. అనుకొస్తామమ్మా. నా కొడుకుని తీసుకొని మా చెల్లెలు కొడుకుని తీసుకొని అవును పోతే నా కొడుకు బలం మీద పనుకొని ఇంక తర్వాత లేడు, చనిపోయాడు అని చెప్పాడు పెద్ద ఆసుపత్రిలో. ఇంకా తర్వాత అందరూ మా వాళ్ళు మా చెల్లెలు కొడుకు ఫోన్లు చేసి అందరినీ రప్పించాడు. చిన్న బిడ్డలో ఆ అబ్బాయి చచ్చిపోయిన తర్వాత నా కొడుకు చచ్చిపోయిన తర్వాత 1 వారం రోజులకి అమ్మాయి కానిపోయింది. మేము ముసలిమే, పని చేసుకోలేని వాళ్ళమే. ఆ అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి ఇంటికాడ ఉంది. చిన్న బిడ్డలో 2 ఆడపిల్లకాయలు, 1 మగ పిల్లడు, 3వ కడుపు మగ పిల్లడు. కోల్కతా నుంచి చెన్నై వరకు ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మీదుగా వెళ్తుంది. 6 లేన్ల ఈ నేషనల్ హైవే దగదర్తి మండలం అల్లూరు రోడ్డు వద్ద ఉన్న రైలోవర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చేసరికి 2 లైన్లకు తగ్గిపోతుంది. దీంతో అప్పటి వరకు ఒకవైపు 3 లైన్లలో ప్రయాణించే వాహనాలు ఒక్కసారిగా 1 లేన్లోకి రావాల్సిన పరిస్థితి. దీంతో వాహనదారులు రోడ్డును అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. రైలోవర్ బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న ఈ వాహనాల క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రజల ప్రాణాల మీదకి తెస్తోంది. హైవే పైన వేగంగా వెళ్లే వాహనాలు రైలోవర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చేసరికి వేగం అదుపు కాక బోల్తా పడడము, పక్కనున్న డివైడర్ను ఢీకెట్టు ప్రమాదాలకు గురి కావడమో జరుగుతుంది. ఈ ప్రమాదాల కారణంగా సామాన్య కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇక్కడే 2023 ఏప్రిల్ 26న జరిగిన ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. సార్, నేను నెల్లూరు 2 డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఆర్టీసీ కార్గో బస్సు. రాత్రి 10-10:30 ప్రాంతంలో అల్లూరు రోడ్డు దగ్గర క్రాస్ అయ్యే దగ్గర మా బస్సు యాక్సిడెంట్ జరిగింది. ఏంటంటే 3 లైన్స్ వస్తాయి. ఇక్కడ 3 లైన్స్లో నుంచి ఒక్కసారిగా 1 వేలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. యువతల సైడ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఓవర్ ట్రాక్ చేసి నన్ను బస్సు తగలపోయింది. ప్యాసింజర్ల ప్రమాదం జరగద్దని నేను లెఫ్ట్ సైడ్ లాగాను. నా బండిని తగిలినందువల్ల డివైడర్లు గుద్దుకొని నా బస్సు బాగా ప్రమాదం జరిగింది. ఈ విధంగా ఈ 3 లైన్స్ ఉన్నందువల్ల 1 లే చేసినందువల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని గురించి కొద్దిగా అరికట్టవలసిందిగా ఒక డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నాను సార్. అధికారిక లెక్కల ప్రకారం 2019 నుంచి ఇప్పటి వరకు అల్లూరు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్యనే ఒక జనసేన కార్యకర్త సైతం బైక్ పైన వెళ్తూ ప్రమాదానికి గురై చనిపోయాడు. అధికారిక లెక్కల ప్రకారం ఇక్కడ చనిపోయింది 8 మందే అయినా
అనధికారికంగా 2017 నుంచి ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్తున్నారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇక ఇక్కడ నిత్యం జరిగే యాక్సిడెంట్ల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. లోడ్ లారీలు, బస్సులు నిత్యం ప్రమాదాలకు గురవుతూనే ఉన్నాయి. ఈ మధ్యే అంటే అక్టోబర్ 16వ తేదీన ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ఇక్కడ ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డంగా బస్సు ఉండిపోవడంతో దాదాపు 2 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్ జామ్తో నరకం చూశారు. ఈ ఒక్క ఘటనలోనే కాదు, ఎప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగినా ట్రాఫిక్ జామ్తో వాహనదారులు అల్లాడిపోతారు. ఇక ఆ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం పోలీసులకు కత్తి మీద సాములా మారుతోంది. దగ్గరనే ఎక్కువగా కరువు ఒకటి ఉంది. గులాయి ఇక్కడ రోడ్డు తీసేసి పాత రోడ్డు ఉంది, ఆ బ్రిడ్జి పగలగొట్టేసి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది. ఏదో రైల్వే పర్మిషన్ ఇవ్వలేదని దాన్ని అట్లా పెట్టేసి ఉన్నారు. ఇవి అసలు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారా ఏంది దానికి వివరాలు కూడా మాకు తెలియదు. మేము దగ్గరలోనే ఉన్నాము. ప్రతి నిత్యం ఏదో ఒక అర్హత జరుగుతూ ఉంది. ఇక్కడ బోర్డులు వేసి ఉన్నారు. ఈ బోర్డులు 30 కిలోమీటర్లు పోవాలంటే హై స్పీడ్ ఏదో కారు నిలబడిపోయేది. ఒకరు ఇద్దరు చచ్చిపోతా ఉన్నారు. నిత్యం దాదాపు ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అంతకు 2 సంవత్సరాలు అసలు బ్రిడ్జి ఏదో బొక్కలు పడిపోయిందని బ్రేక్ చేసి ఉన్నారు పోనీయకుండా. ఇప్పుడు ఏంటంటే 6-7 సంవత్సరాల నుంచి పూర్తిగా ఆపేసి దాన్ని ఎవరు పట్టించుకుని లేరు. అది పరిస్థితి. దయచేసి దీన్ని తొందరగా కానీ చేస్తే బాగుంటది. మేము చూడలేకున్నాము. వచ్చిన వాళ్ళు మేమే దాన్ని ఆదుకొని ఎవరైనా చచ్చిపోయినా అక్కడ ఏదైనా దెబ్బలు తగలా మేమే తీసుకుపోవడం, హాస్పిటల్లో అడ్మిట్ చేయటం చేస్తా ఉన్నాం మేము నిత్యం. గడిచిన 8 ఏళ్లుగా అల్లూరు రోడ్డు వద్ద పరిస్థితి మాత్రం ఏ మాత్రం మారలేదు. ప్రభుత్వ పెద్దలు కానీ, నేషనల్ హైవే అథారిటీ అధికారులు కానీ దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నేషనల్ హైవే అథారిటీ టోల్ ఛార్జీల పేరుతో వాహనదారుల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తోంది. కానీ అల్లూరు రోడ్డు వద్ద సమస్యను మాత్రం 8 ఏళ్లుగా పట్టించుకున్న పాపాన పోలేదు. మేమైతే రైతులుగా ఇక్కడ అటు ఇటు తిరుగుతుంటే ప్రతి నిత్యం మేము కూడా భయం గుప్పిట్లో పెట్టుకొని అల్లాడిపోతా ఉంటాం. ఎప్పుడైనా ఒక చిన్న యాక్సిడెంట్ జరిగితే కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ యంత్రాంగం జరుగుతుంటుంది. ఇవి ఎక్కువగా అంబులెన్సులు పోయేవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, ప్రయాణికులు కానీ తీవ్ర ఇబ్బందులకు అయితే గురి అవుతా ఉన్నారు. గతంలో చాలా సార్లు మేము కూడా మా గ్రామస్తుల తరపున, రైతుల తరపున చాలా వినతి పత్రాలు ఇచ్చుకున్నాం. ఆ వినతి పత్రాలకు స్పందించిన నాదులు లేరు. పాలకులు కూడా ఈ రోడ్డు మీద పోతా ఉంటారు, వస్తూ ఉంటారు. అయినా కానీ ఆ పాలకులకు కూడా ఇది కనిపిస్తుందో లేదో మాకు తెలియదు. గత ప్రభుత్వం అట్టే ఉంది, కొత్తగా వచ్చిన ప్రభుత్వ నాయకులు కూడా అట్టే అవలంబిస్తూ ఉన్నారు. ఈ సమస్య అయితే తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. మేము ప్రతి నిత్యం మేము ఏదైనా వెహికల్ కొనుక్కుంటే ట్యాక్స్ కడతామా, రోడ్డు పోతే టోల్ ఫీజు కడతామా, ఎనీ టైము మేము పర్ డే మా కాడి నుంచి పెట్రోల్ కొంట ఇంకో దాని కొంట వసూలు చేస్తుంటారా. అయినా కానీ మాకు ముడుకు ఈ రోడ్డు గత 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య తీరటం చేతగాల పాలకులకి అని మా రైతులు మేము ఆందోళన వ్యక్తం చేస్తాం. అసలు 6 వరుసల రహదారి ఒక్కసారిగా 2 వరుసలకు తగ్గడానికి కారణం ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నేషనల్ హైవే 16లో భాగంగా అల్లూరు రోడ్డు రైల్వే స్టేషన్ వద్ద రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. రాను పోను సమాంతరంగా ఉండే 2 బ్రిడ్జిలను 4 లేన్లుగా విభజించింది. అయితే చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్లే రోడ్డులో నిర్మించిన 2 లేన్ల క్రింద బ్రిడ్జ్ భాగం నుంచి ఒక పెద్ద కాంక్రీట్ దిమ్మ రైలు పట్టాలపైన పడింది. ఈ కాంక్రీట్ దిమ్మ పడడం వల్ల 25,000 కిలోవాట్ల హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ లైన్ దెబ్బతింది. ఈ బ్రిడ్జ్ ప్రమాదకరంగా ఉందని భావించిన రైల్వే శాఖ 2017 నుంచి ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలను నిలిపివేసింది. దీంతో అప్పటి నుంచి పక్కనున్న మరో బ్రిడ్జ్ పై నుంచే వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. సరే, బ్రిడ్జికి మరమ్మతులు చేసి మళ్ళీ ప్రారంభిద్దామని నేషనల్ హైవే అథారిటీ అనుకుంది. కానీ దానికి రైల్వే డిపార్ట్మెంట్ ఒప్పుకోలేదు. బ్రిడ్జి క్వాలిటీ బాగోలేదని, దాన్ని తొలగించాల్సిందేనని తీర్మానించింది. దీంతో 2021 ఆగస్టులో ఒకవైపు బ్రిడ్జిని తొలగించారు. వాహనాల రాకపోకలు జరుగుతున్న హైవే పైన ఉన్న ఒక బ్రిడ్జి తొలగించడం ఇండియాలో ఇదే తొలిసారి. అలా గందరగోళం అయిపోతుంది. ఎవరు పట్టించుకున్న దగ్గర అది 2004 సంవత్సరాలు 5 సంవత్సరాల కింద 6 సంవత్సరాల కింద పగలగొట్టేశారు. పగలగొట్టి అసలు ఏమి అనుకోలే.
ఎంతమంది చచ్చిపోయారు పాపం. చచ్చిపోయారు యాక్సిడెంట్లు ఎన్ని లారీలు పడిపోయినాయి, చాలా లారీలు పడిపోయినాయి. ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఎంపీ కన్నా తీసుకోపోయి చెప్పాలనుకుంటున్నాం మేము. ఈ బైకులు కానీ బైకులలో అయితే చచ్చిపోతున్నారు, లారీలు పడిపోతున్నాయి, బాగానే యాక్సిడెంట్లు బాగానే జరుగుతున్నాయి. 2-3 రోజులకు ఒక యాక్సిడెంట్, రాళ్ళు కొట్టుకోవటం, పడిపోవటం చాలా జరుగుతున్నాయి. దగ్గర నేను 40 సంవత్సరాలు అవుతుంది రోడ్డుకి. ఇది 74లోనో 76లోనో కట్టారు బ్రిడ్జిని. కట్టడం అయింది, పగల కొట్టడం కూడా అయిపోయింది. ఈ బ్రిడ్జిని తొలగించినప్పటి నుంచి మరో బ్రిడ్జి పైనే 2 లేన్లలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మళ్ళీ ఆ బ్రిడ్జిని నిర్మించే ఆలోచన మాత్రం నేషనల్ హైవే అథారిటీ చేయనే లేదు. స్థానిక నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధులు సైతం దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి నిర్మాణం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం చేపడితే తప్ప ఇక్కడ మృత్యు ఘోష ఆగదు.